In case if you call more than one time, that is called tree recursion. If a recursive function calling itself for more than one time, then it is known as tree recursion. ఒక రికర్షన్ ఫంక్షన్ లోపల అగైన్ రికర్షన్ ఫంక్షన్ వన్ టైం కన్నా ఎక్కువ టైమ్స్ కాల్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే ట్రీ రికర్షన్ అని పిలుస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎఫ్ఎన్సిఎఫ్ అయ్యాను నేను, ప్రింట్ పర్సెంట్ అయ్యాను. మళ్ళీ ఎఫ్ఎన్సిఎఫ్ అయ్యాను నేను. ఇప్పుడు ఆ ఎఫ్ఎన్స్ అన్న ఫంక్షన్ ఎన్నిసార్లు కాలైంది? 2 టైమ్స్ కాలైంది. ఇన్ కేస్ నేను 3 అన్న వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఒక 3 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ వర్కింగ్ కరెక్ట్ కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు మనకి ఏం కాలవుతుంది? ఎఫ్ఎన్ ఆఫ్ 3 కాలం. 3 కాలైనప్పుడు 3 లెస్ దెన్ 1 అంటే ఫాల్స్ కాబట్టి ఫస్ట్ టైం వరకు అవుతుంది ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఐ అంటే ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. ఓకే, 3 ప్రింట్ అయిన తర్వాత ఒక 3 ప్రింట్ అయిన తర్వాత మనకి ఇన్నర్గా ఏముందండి? ఫంక్షన్ ఆఫ్ i-1 అంటే ఏమవుతుందండి? ఈ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 2. ఫంక్షన్ ఆఫ్ 2 తర్వాత మళ్ళీ ఏముందండి? ప్రింట్ ఆఫ్ పర్సెంట్ అయ్యి ఉంది. దానికి మళ్ళీ సబ్ కేటగిరీ ఏముందండి? మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 2 ఉందండి. అంటే ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. అంటే ఇది కాల్ అయిపోతుంది డైరెక్ట్ గా, ఈ లెఫ్ట్ పార్ట్కి ఇంకా వెళ్ళదండి. బట్ ఇక్కడ ఇన్నర్ స్టేట్మెంట్ ఉండిపోయినట్టే కదా. మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 2 అంటే ఏమవుతాయండి? 2 లెస్ దాన్ 1 ట్రూ కాబట్టి అండి, ఫాల్స్ కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐ అంటే 2 ప్రింట్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే, 1 లెస్ దాన్ 1 ఫాల్స్ కాబట్టి అండి, ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఐ అంటే 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 0 అవుతుంది. 0 లెస్ దాన్ 1 అంటే ఫాల్స్ అండి. ఫాల్స్ అయితే దీనికి సంబంధించిన ఈ స్టేట్మెంట్ క్లోజ్ అయింది. ఇక్కడ ఇది క్లోజ్ అయింది. ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఏముందండి? ఇది వర్క్ అవుతుందండి. ఇక్కడ వర్క్ అయినప్పుడు ఏమవుతుందంటే 1 ప్రింట్ అవుతుందండి ఆటోమేటిక్గా, ఎందుకంటే అక్కడ 1 స్టేట్మెంట్. తర్వాత ఏముంది? ఫంక్షన్ ఆఫ్ i-1 అంటే 1 - 1 అంటే 0 ఉందండి. 0 అంటే ఫాల్స్ అండి. ఇది టెర్మినేట్ అయితే దీనికి సంబంధించిన ఇక్కడికి వస్తుందండి. దీనికి రైట్ సైడ్ ఏముంది అంటే ఇది వరకు అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఏముందండి? ఫంక్షన్ ఆఫ్ ఐ అంటే అప్పుడు ఐలో వాల్యూ ఎంత ఉందండి? 2 ఉంది. అంటే 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందండి? ఫంక్షన్ ఆఫ్ i-1 అంటే 1 అవుతుందండి. ఓకే, 1 అయినప్పుడు మళ్ళీ పైకి వస్తుందండి. 1 లెస్ దాన్ 1 ఫాల్స్. ఫస్ట్ 1 ప్రింట్ అవుతుందండి. మళ్ళీ ఏమవుతుందండి? ఫంక్షన్ ఆఫ్ 0 అవుతుందండి. 0 అంటే ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే ఇటు వస్తుందండి. ఫంక్షన్ ఆఫ్ ఐ అంటే ఎంత ఉందండి? 1 ఉంది. మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 0 ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ రైట్ ఉంది కదండి. దీని ఫంక్షన్ ఆఫ్ 2 అంటే ముందు 2 ప్రింట్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 1 అవుతుంది. మళ్ళీ ఇది 0 అవుతుందండి. ఇది ప్రింట్ అవ్వదు. ఇది 0 అవుతుంది, ప్రింట్ అవ్వదు. దీనికి 1కి వస్తుందండి. ఫంక్షన్ ఆఫ్ ఇది 1 వచ్చినప్పుడు ఏమవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 1 ఇది ఎంత అవుతుందండి? 0 అవుతుంది. ఇది 0 అవుతుంది. టెర్మినేట్ అయిపోతుంది. అంటే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, 3211 3211. ఓకే, ఒక 2 సార్లు రెడీ చేయగలదు. ఓకే, దెన్ 3211 వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ట్రీ రికర్షన్. ఓకే, నెక్స్ట్ వన్.
మల్టిపుల్ టైమ్స్ వర్క్ అవుతాయండి. అంటే కాస్త మళ్ళీ వర్కింగ్ చూడండి. మీరు కాల్ చేసింది ఫంక్షన్ ఆఫ్ 3. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే ట్రూ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఆఫ్ 3 అన్నాడు, 3 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ రికర్షన్ అంటే ఫస్ట్ రికర్షన్ కాలుతుంది. వాట్ ఇస్ ద ఫస్ట్ రికర్షన్, ఫంక్షన్ ఆఫ్ 2. అప్పుడే ఇంటర్నల్ ఇంకో రికర్షన్ కూడా ఉంది కింద, ఏంటంటే అది ఫంక్షన్ ఆఫ్ 2. బట్ లెఫ్ట్ పార్ట్ ఫస్ట్ వర్క్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 2 లో ముందు ఏమవుతుంది, 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 ట్రూ. ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయితే అది ఏమవుతుంది, ఫంక్షన్ ఆఫ్ 1. దిస్ ఇస్ 1 రికర్షన్, దిస్ ఇస్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ 1, దిస్ ఇస్ ఆల్సో 1 రికర్షన్. ఫంక్షన్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది, 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే 1 ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇటు ఫంక్షన్ ఆఫ్ 0 అవుతుంది, రైట్ కూడా ఫంక్షన్ అంటే 2 రికర్షన్స్ వస్తాయి ఫంక్షన్ ఆఫ్ 0. ఫంక్షన్ ఆఫ్ 0 అంటే ఫాల్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ 0 అంటే ఫాల్స్. ఇది ఫాల్స్ అయితే దీని రైట్కి వస్తుంది. దీని రైట్ లో ఏముంది, ఫంక్షన్ ఆఫ్ 1 అని ఉంది. ఫంక్షన్ ఆఫ్ 1 అని ఉంటే ఫస్ట్ ఏమవుతుంది, 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దీని లెఫ్ట్ కి ఏమైందంటే ఫస్ట్ రికర్షన్ ఏమైందంటే ఫంక్షన్ ఆఫ్ 0 అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ 0. ఇది టెర్మినేట్ అవుతుందంటే ఇది టెర్మినేట్, ఇది ఆన్సర్ అయితే ఇక్కడికి వస్తుంది. దీనికి రైట్ అంటే ఏముందండి, ఇదే ఫంక్షన్ ఆఫ్ 2. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే ట్రూ కాబట్టి దీనికి ఫస్ట్ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 2 పార్ట్స్ కింద వరకు అవుతుంది. ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ 2 - 1, ఫంక్షన్ ఆఫ్ 2 - 1. ఫంక్షన్ ఆఫ్ 1 అంటే ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో 2 పార్ట్స్ వస్తాయి, ఫంక్షన్ ఆఫ్ 0, ఫంక్షన్ ఆఫ్ 0. 2 ఫాల్స్ అని టెర్మినేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది టెర్మినేట్ అయితే ఇక్కడికి వస్తుంది, 1 ప్రింట్ అవుతుంది. ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది, ఫంక్షన్ ఆఫ్ 0, ఫంక్షన్ ఆఫ్ 0. అప్పుడు 2 టెర్మినేట్ అయిపోతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, 3 2 1 1 2 1 1. అంటే ట్రీ రికర్షన్ అంటే మల్టిపుల్ బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యి వర్క్ అవుతుంది. 3 2 1 1 2 1 1. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ట్రీ రికర్షన్. అన్ని రికర్షన్స్ ఇంపార్టెంట్ కాదు, బట్ జనరల్ ఓవరాల్ గా నేను కవర్ చేసి చెప్తున్నాను అంతే మీకు. రికర్షన్ అంటే ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్, మోస్ట్లీ వీఆర్ యూజింగ్ టైల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ మీన్స్ nested recursion. What is nested recursion means, a recursion inside calls another recursion is called a nested recursion. Recursion function లోపల అగైన్ రికర్షన్ ఫంక్షన్ వర్క్ అయితే దాన్ని ఏమని పిలుస్తారంటే నెస్టెడ్ రికర్షన్ అని పిలుస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడే తీసుకుందాం. ఏమని రాశాడు, ఎన్ అన్నాడు, ఎన్ గ్రేటర్ దెన్ 100 అయితే n - 100 అన్నాడు ఆయన. లేదంటే రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ n+1 అన్నాడు. అంటే ఫంక్షన్ లోపల మళ్ళీ అగైన్ అదే ఫంక్షన్ కాల్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇదేం కాల్ చేస్తున్నాడంటే ఇంట్ i ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ 95 అని ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు ఐని ప్రింట్ చేశాను, ప్రింట్ఎఫ్ అండి కామ ఐ. రిటర్న్ చేశారు కదా, అక్కడ రిటర్న్ టైప్ ఏమి ఉండాలంటే ఇంటీజర్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ 95 అంటే కరెక్ట్గా చూడండి, ఫంక్షన్ ఆఫ్ 95 కాల్ అవుతుంది అంతే కదా. ఫస్ట్ మనకు వర్క్ అవుతున్నది ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ 95 అంటే వర్కింగ్ ఇక్కడికి వస్తుంది. ఇందులో ఏముంది, 95 గ్రేటర్ దెన్ 100 అంటే ఫాల్స్. ఫాల్స్ అయితే ఇక్కడ ఏమని రాశారు మీరు, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ n+11 అన్నాడు. అంటే 95 + 11 అయింది. అంటే ఎంత వస్తుంది, 106 వస్తుంది. అంటే ఫస్ట్ ఈ ఇన్నర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఇన్నర్ ఫంక్షన్ లో వాల్యూ ఎంత ఉంది, 106 ఉంది. 106 వచ్చి n+1 అవుతుంది. 106 గ్రేటర్ దెన్ 100 అంటే ట్రూ అండి. ట్రూ అయితే 106 - 100 అంటే ఎంత వస్తుంది, 96 వస్తుంది. ఈ 96 దేనికి అప్లై అవుతుంది అంటే బయట ఉన్న ఫంక్షన్ కి అప్లై అవుతుంది. అంటే మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 96 కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు 96 వచ్చి n+1 అవుతుంది. 96 గ్రేటర్ దెన్ 100 ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుంది, రిటర్న్కి వస్తుంది. రిటర్న్ ఏముంది, ఫంక్షన్ ఆఫ్ 95 + 11 సారీ 96 + 11 అయింది. 96 + 11 అంటే ఎంత వస్తుందండి, 107 వస్తుంది. ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ 107 కాల్ అవుతుంది. 107 వచ్చి n+1 అవుతుంది. 107 గ్రేటర్ దెన్ 100 ట్రూ అండి. ట్రూ అయితే n - 10 అన్నాడు. అంటే 107 - 10 అంటే ఎంత వస్తుంది, 97 వస్తుంది. ఈ 97 దేనికి అప్లై అవుతుందంటే అవుటర్ ఉన్న ఫంక్షన్ వరకు. మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ 97 అంటే 97 వచ్చి n+1 అవుతుంది. 97 గ్రేటర్ దెన్ 100
ఫాల్స్. ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఫంక్షన్ ఆఫ్ 97 + 11 అంటే ఎంత అవుతుంది? 108 వస్తుంది. అంటే ఫంక్షన్ ఆఫ్ 108 అన్నది వర్క్ అవుతుంది. ఫంక్షన్ ఆఫ్ 108 వర్క్ అయినప్పుడు 108 గ్రేటర్ దాన్ 100 అంటే ట్రూ కాబట్టి 108 - 10 అంటే ఎంత అవుతుంది? 98 అవుతుంది. అంటే ఫంక్షన్ ఆఫ్ 98. ఫంక్షన్ ఆఫ్ 98 అంటే మళ్ళీ 98 గ్రేటర్ దాన్ 100 అంటే ఫాల్స్ సైన్. ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తుంది? రిటర్న్కి వస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 98 + 11 అంటే ఎంత వస్తుంది? ఐ థింక్ 109 ఎంత వస్తుంది? ఇప్పుడు 109 గ్రేటర్ దాన్ 100 అంటే ట్రూ కాబట్టి 109 - 10 అంటే ఎంత వస్తుంది? 99 వస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 99 అంటే మళ్ళీ ఫంక్షన్ కాల్ అవుతుంది. 99 గ్రేటర్ దాన్ 100 అంటే ఫాల్స్ కాబట్టి ఫంక్షన్ ఆఫ్ 99 + 11 అంటే ఎంత వస్తుంది? 110 వస్తుంది. 110 గ్రేటర్ దాన్ 100 అంటే ట్రూ కాబట్టి 110 - 10 అంటే ఎంత వస్తుంది? 100 వస్తుంది. అంటే ఇది ఎలా మారుతుందంటే ఫంక్షన్ ఆఫ్ 100 కింద మారుతుంది. 100 గ్రేటర్ దాన్ 100 అంటే ఫాల్స్ సైన్. అంటే ఫంక్షన్ ఆఫ్ 100 + 11 అంటే ఎంత అవుతుంది? 111 వస్తుంది. 111 గ్రేటర్ దాన్ 100 అంటే ట్రూ కాబట్టి ఎంత వస్తుంది? 101 వస్తుంది. -10 కాబట్టి ఫంక్షన్ ఆఫ్ 101 అండి. ఫంక్షన్ ఆఫ్ 101 అంటే 101 గ్రేటర్ దాన్ 100 అంటే ట్రూ కాబట్టి రిటర్న్ -10 అంటే 101 - 10 అంటే ఎంత వస్తుంది? ఈ 91 రిటర్న్ అవుతాయి. ఓకే. ఒక రికర్షన్ ఫంక్షన్ లోపల అగైన్ అదే రికర్షన్ ఫంక్షన్ కాలేదు. దాన్ని ఏమైనా పిలుస్తారంటే నెస్టెడ్ రికర్షన్ అని పిలుస్తారండి. దిస్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ రికర్షన్. ఏ రికర్షన్ ఫంక్షన్ కాల్డ్ బై అనదర్ రికర్షన్ ఫంక్షన్. The same recursion function. Okay, this is 91. Clear? These are the recursion types. Recursion related programs మరి చెప్పుకుందామండి. ఇవి టైప్స్ ఆఫ్ రికర్షన్.